ఏంటిది కేక్ చేతిలో ఒక్కదాన్నే పట్టుకుని కూర్చున్నా అనుకుంటున్నారా? నా బర్త్‌డే అండి. మీరందరూ ఎన్నో విషెస్, ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చారుగా నా బర్త్‌డేకి. కాకపోతే ఇప్పుడు నా ఒక్కదానికే కేక్ చేతిలోకి ఇచ్చారు. మీరు కూడా రండి అంటే అప్పుడొచ్చారు పిల్లలు, మా ఆయన. నైట్ 12:00 సర్ప్రైజ్ బర్త్‌డే కేక్ కటింగ్ కదండీ! ఇంకెవరుంటారు? నేను, పిల్లలు, మా హస్బెండ్ మాత్రమే ఉంటాం. రోజంతా చాలా ఎంజాయ్ చేసాం. అరసవెల్లి ఫేమస్ టెంపుల్ సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాం. ఎన్ని చేసినా కానీ మొత్తం 4 కేక్ కటింగ్స్ చేశా. బట్ ఎన్ని కటింగ్స్ చేసినా, ఎంత సెలబ్రేట్ చేసినా నైట్ 12:00కి మనకిష్టమైన పర్సన్ సర్ప్రైజ్‌గా కేక్ కటింగ్ చేస్తే ఆ కిక్కే వేరు కదండీ! మీలో అందరికీ ఇలా జరిగిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్‌కి అయితే ముందే శారీ, బ్లౌజ్ అండ్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నా. బట్ మా ఆయన మాత్రం అరసవెల్లి కదా, కొంచెం మాకు డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. ఒక 20 km అలా వస్తుందన్నమాట. అందుకని కొత్త డ్రెస్ ఎలాగో ఉంది కదా వేసేసుకో అన్నారు. సో కొత్త డ్రెస్ ఇది కూడా. డ్రెస్ వేసుకొని ఇంకా బైక్ కదా, శారీ అయితే కొంచెం కంఫర్ట్‌గా ఉండదని చెప్పి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. మా విలేజ్ నుంచి శ్రీకాకుళమే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అందుకని శ్రీకాకుళం వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ నాగావళి నది. నాగావళి నది బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఓకే, నది కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. నీళ్లు లేక పంటలు సరిగ్గా పండక శ్రీకాకుళం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో బలరాముడు తన నాగలితో గట్టిగా గొచ్చగా ఒక నీటి ధార ప్రవహించింది. దీన్నే నాగావళి నది అంటారు. నది ప్రక్కగా బలరాముడు 5 పంచలింగాలు కూడా ప్రతిష్ఠించాడు. ఆ ఆలయం పేరు ఉమారుద్ర కోటీశ్వర్ ఆలయం. ఈ వీడియో నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ ఆలయం కోసం, ఓకేనా? ఇప్పుడైతే అరసవెల్లి వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. అరసవెల్లి చూసారు కదా, అరసవెల్లి సూర్యనారాయణ మూర్తితో పాటు అండ్ రథం కూడా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్. ఈ ఆలయం బయటనే కొబ్బరికాయలు, అరటిపళ్ళు అండ్ బంగారం కన్ను, వెండి కన్ను అవి కూడా అమ్ముతారు. అవి తీసుకొని మేము ఇంకైతే ఇంద్ర పుష్కరిణి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ వరకు వాటర్ ఎక్కువ ఫ్లో ఉండేదన్నమాట. అందుకని బార్కేడ్లు కట్టేశారు. ఇప్పుడైతే వాటర్ ఫ్లో లేదు, ఎందుకంటే మాకు ఇటువైపు వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో వాటర్ ఫ్లో లేదనమాట. నంది కొమ్ములతో బలంగా గొద్దడం వల్ల ఇంద్రుడు సృహ తప్పి పడిపోతాడు. సూర్యభగవానుకి ప్రార్థించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై అక్కడ నీ దగ్గర ఉన్న వజ్రాయుధంతో గుంటను తవ్వమని చెప్తాడు. పడిన చోటే గుంటను తవ్వగా 6 అడుగుల సూర్యభగవానుడి విగ్రహం బయటపడుతుంది. అందుకనే దీనిని ఇంద్ర పుష్కరిణిగా పిలుస్తారు. సూర్యభగవానుడి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడ తప్పనిసరిగా స్నానం ఆచరించాకే భగవానుడి దర్శనం చేసుకుంటారు. అసలు నంది ఎందుకు ఇంద్రుడిని కొమ్ములతో విసిరాడు, అసలు ఇంద్రుడు ఎందుకు తవ్వాడు, ఇదంతా అరసవెల్లి కోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను టెంపుల్ కోసం. అప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే బర్త్డే మినీ వ్లాగ్లోకి వచ్చేద్దాం, ఓకేనా? ఇది గుడివైపు ఉన్న ఎంట్రన్స్ అనమాట, గుడిలోకి వెళ్ళే ముఖద్వారం. ఇటువైపు 300 రూపీస్ దర్శనం, తర్వాత 100 రూపీస్, తర్వాత ఫ్రీ దర్శనం. ఈ బార్కేడ్లన్నీ ఉంటాయి, ఈ లైన్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి అన్నమాట. అదే రథసప్తమి వస్తే అసలు ఓక పోస్తే ఓక రాలదంటారు కదా, అది నిజం అనమాట. రథసప్తమి రోజు అస్సలు ఖాళీ ఉండదు కదా. క్లాక్ రూమ్ అని అక్కడ మొబైల్స్ ఇచ్చేసి దర్శనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో అందుకని గుడి లోపల వీడియోస్, ఫొటోస్ ఎలా లేదు, మొబైల్ అక్కడ ఉంచేయాలి. అందుకని గుడి లోపల ఏమీ తీయలేదు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయి మేమైతే గుడి బయటకు వచ్చేసాం. ఇది గుడి బయట అనమాట. చూసారుగా, గుడి బయట సేమ్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర మనకి ఎలా అయితే సూర్యనారాయణమూర్తి అండ్ రథము అవన్నీ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట, సేమ్. మా దర్శనం అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? అదేనండి ప్రసాదం, పులిహోర కదా, ఫేమస్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దేవుడి ప్రసాదం. పులిహోర తినేసాక కొంచెం కారంగా అనిపించింది, ఎందుకంటే పక్కనే కలర్గా సోడాలు కనిపిస్తున్నాయి అనమాట. అది కావాలని అడిగాను అనమాట. ఈ కలర్ సోడాలు మీరు ఎక్కడైనా చూసారా, ఎప్పుడైనా తాగారా? ఎంతమంది చూసారు, ఎంతమంది తాగారు కామెంట్ చేయండి. ఇంకా మేము సోడా తాగేసి బయటకు అయితే వచ్చేసాము. ఇలా బయటకు వచ్చాక షాప్స్ అనమాట, అన్నీ పిల్లలకి కావాల్సినవి అండ్ మనకి పూజకు కావాల్సినవి అండ్ ఇంకా ఖర్జూరం, శనగలు, ప్రసాదం అనమాట, అవన్నీ అమ్ముతున్నారు. ఈ బొమ్మలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి, మట్టి ప్రమిదలు. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారండి. ఆల్మోస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా వరకు యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. నా కూతురు అయితే ఇక్కడ డాక్టర్ సెట్ అమ్ముతున్నారనమాట. అది కొనమని అల్లరి చేసింది, కొన్నాను. బట్ అది కొనేటప్పుడు వీడియో తీయడం కుదరలేదని చెప్పి ఇంటికి వచ్చాక తీసా. ఇవి వచ్చేసి సూర్య నమస్కార ఆసనాలు అనమాట. ఐడల్స్లా పెట్టారు. ఇవి ఇంతకు ముందు ఉండేవి కాదు, మన రథసప్తమికి పెట్టారనమాట ఈ సూర్య నమస్కారాలు అండ్ ఈ సూర్య భగవానుడి విగ్రహం ఇవన్నీ అనమాట. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన వెంటనే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళా. ఎందుకు అని వెళ్తే నాకు కేక్ కటింగ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం పిలిచారు. చూసారుగా మా మేడం గారు అనమాట. ఇంకా హాస్పిటల్లో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు కదా, మనం ఉండేదే ఎక్కువసేపు మన స్టాఫ్తో. సో వాళ్ళు సెలబ్రేట్ చేస్తే చూడండి ఇలా ఉందనమాట. ఎంత హ్యాపీ అంటే నాకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై స్టాఫ్. ఈ కేక్ కటింగ్ అయితే నిజంగా నాకు సర్ప్రైజింగే, ఎందుకంటే సండే మ్యాక్సిమం అనమాట మనం డ్యూటీ లీవ్లో ఉంటాం కాబట్టి వెళ్ళం కదా, కట్ చేయరేమో అనుకున్నా.
బట్ అయినా సర్ప్రైజ్గా కాల్ చేసి మరీ పిలిపించి కట్ చేశారు. థ్యాంక్ యూ స్టాఫ్, థ్యాంక్ యూ. మీ అందరి ప్రేమ ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఈ కేక్ వచ్చేసి మా గల్లీ గ్యాంగ్ అనమాట. గల్లీ గ్యాంగ్ కట్ చేశారు, మా ఇంట్లో కట్ చేశారు. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పిలిపించారు, అమ్మ వాళ్ళ ఇంట్లో కట్ చేశారనమాట గల్లీ గ్యాంగ్. చూసారుగా మా గల్లీ గ్యాంగ్ కేక్ ఎలా ఉందో. ఇంకా గల్లీ గ్యాంగ్తో సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. పక్కన బావ కాకుండా ఇంకెవరో కూర్చున్నారు అనుకుంటున్నారా? తను కూడా మా గల్లీ గ్యాంగేనండి. తన బర్త్డే కూడా సేమ్ ఇయర్, సేమ్ డేట్, సేమ్ మంత్, అన్నీ సేమ్ అనమాట. సో గల్లీ గ్యాంగ్ చేశారు కాబట్టి వీధిలో ఇద్దరికి చేస్తారు కదా, ఒకరికే చేయరు కదండి, అందుకని అలా చేశారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత నా చిట్టి తల్లి వచ్చేసి నాకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చింది. ఏంటా గిఫ్ట్, నువ్వు ఓపెన్ చేయమ్మా అంటుందనమాట. సరే అని చెప్పి ఓపెన్ చేస్తే అది చాక్లెటే కదా అక్క, వీడియో ఎందుకు అనుకుంటున్నారా? ఆ చాక్లెట్కి ఒక పేపర్ రోల్ చేసిందండి. ఆ పేపర్ పైన స్కెచెస్ తీసుకుని ఏదో డ్రాయింగ్ కూడా డ్రా చేసిందండి. హ్యాపీ బర్త్డే అని చెప్పి స్టార్స్ చెప్పి అట్లా అనమాట. తన కష్టం కదండి అది, అంత చిన్న ఏజ్లో ఆ థాట్ రావడం కూడా కష్టమే కదా. నెక్స్ట్ ఈ కేక్ వచ్చేసి గల్లీ బాయ్స్ తీసుకొచ్చారు. బాయ్స్ కేక్ అనమాట ఇది. ఫస్ట్ చేసింది గర్ల్స్ కేక్. ఫస్ట్ మొక్క నా సబ్స్క్రైబర్స్కి మర్చిపోయినా దీన్ని కోయట్లు కోసినప్పుడు. థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్. ఎన్ని మెసేజెస్, ఎన్ని విషెస్ అండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.